హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ 5 AM to 10 AM రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ 5 to 10 ఎంత బిజీగా ఉంటుంది, నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. టెంపరేచర్ చూసారు కదా, 9 degrees ఉంది. బయట అయితే అలా ఉంది. 5 o'clockకి పరిస్థితి ఫుల్ చీకటిగా, అదేదో మిడ్ నైట్ అన్నట్టు ఉంది అసలు. ఇంకా నేనైతే లైట్గా ఫ్రెష్ అయిపోయి పనులు స్టార్ట్ చేసేసాను. ఇక్కడేమో బట్టలు, ఇటు ఖాళీ స్టాండ్ చూసారా, నిన్న నైటే అన్నీ ఇంకా ఆరితే ఫోల్డ్ చేసి వాటి షెల్ఫ్లో అయితే సర్దేశాను. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. వాషింగ్ మిషన్ వేస్తాను కదా, అప్పుడైతే మళ్ళీ దీని మీద ఆరబెట్టాలన్నమాట. ఇంకా మార్నింగే ఊడవడం, మాప్ పెట్టడం ఇదంతా కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా. బయట వెదర్ ఎలా ఉన్నా ఇంట్లో ఇలాంటి పనులు చేసుకోవడం మాత్రం తప్పదు, హైజీన్గా ఉండాలంటే. సో ఇల్లు ఊడవడం, మాప్ పెట్టడం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈరోజు ఏంటంటే నేను బాల్కనీలోకి వెళ్తే బాగా చల్లగా ఉందని జస్ట్ లోపల కామన్ బాత్రూమ్ నుంచి వాటర్ తీసుకొని మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట లోపల. ఎందుకంటే నాకు ఇలా బయటికి వెళ్ళి అలా వచ్చేలోపే సైనస్ వల్ల తలంతా పట్టేస్తుంది. ఇంకా పట్టేసింది ఫుల్ డే, అస్సలు వదలట్లేదనమాట. దానివల్ల ఫుల్ హెడేక్గా ఉండి డే అంతా చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ఈసారి మన దగ్గర కూడా చలి బాగా ఎక్కువగా ఉంది కదా. మీ ఏరియాస్లో చలి ఎలా ఉంది, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో మార్నింగ్ టైంలో ఉండడం వేరు, మన దగ్గర అట్లీస్ట్ తర్వాత అయినా కొంతసేపు తర్వాత సన్ వస్తుంది కదా. ఇక్కడ అది లేకపోవడమే పెద్ద ఇబ్బంది అయితే అయిపోయింది. ఇంక ఇంటి పని అయిపోయింది. నా మార్నింగ్ డ్రింక్ టైం, స్నానానికి వెళ్ళే ముందే మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసి వెళ్తాను. ఇప్పటికే చలి బాగా ఇదిగా ఉందన్నమాట. ఇంకా వామ్గా హనీ లెమన్ వాటర్ తాగేసాం అనుకోండి, కడుపులో వెచ్చగా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మిగతా పనులు అయితే చేయాలి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు సంకటహర చతుర్థి కూడా ఉంది. సో మామూలుగా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాను. ఈవినింగ్ టైంలో అయితే ఉండ్రాళ్ళు అవి నైవేద్యం పెడతానులేండి. బట్ ఈరోజు మనది మార్నింగ్ 5 AM to 10 AM వ్లాగ్ కాబట్టి ఈ వ్లాగ్లో అవి షేర్ చేయట్లేదు. చాలా బిజీగా, అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియదు. అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. 5కి, ఇది 4కి కార్తీక మాసంలో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంతే ఫాస్ట్గా అయిపోయేది. అసలు 5 o'clockకి ఎప్పుడు లేచామా అనిపిస్తుంది. 5 hours 5 minutesలో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అలా అని కూర్చుంటానా, ఏదన్నా ఫోన్ చూస్తానా అంటే అసలు టైమే ఉండదు. ఈ 10 AM వరకు నేను అసలు ఫోన్ పట్టుకోను. నాకు అసలు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని చూడడానికి. వన్స్ పట్టుకొని కూర్చొని టైం వేస్ట్ అయిపోద్ది అనే విషయం పక్కన పెడితే నాకు అసలు పట్టుకోవాలన్న థాటే రాదు. ఎందుకంటే అంత బిజీగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, లేచానా, జాడు పూజ అవన్నీ అయిపోయాయి. మార్నింగ్ డ్రింక్ తాగాను, స్నానం చేసి వచ్చాను. గుమ్మం ముందు ముగ్గు పెట్టేస్తే ఒక పని అయిపోద్దని బయటికి రాగానే ఆల్రెడీ సంకటహర చతుర్థని హెడ్ బాత్ చేశాను కదా. ఇంకా బయటికి వెళ్ళేసరికి నాకు ఫుల్ షివరింగ్ లాగా అనిపించింది. కాళ్ళకి సాక్సులు లేవు, క్యాప్ లేదు, స్వెటర్ లేదు, నార్మల్ టీషర్ట్ థర్మల్స్తో వెళ్ళేసరికి చలిగా అనిపించి ఇంకా నాకేం వేస్తున్నానో కూడా అర్థం కాలేదు. ఇలా సింపుల్గా గబగబా ముగ్గేసేసి ఫాస్ట్గా అయితే లోపలికి వచ్చేసాను. అందుకే ఈరోజు యాక్చువల్గా ముందు ప్లాన్ అయితే ఈరోజు ధనుర్మాసం ముగ్గేద్దాం అనుకున్నాను. గీతలు ముగ్గు వేస్తే బాగుంటుందని అనిపించింది. బట్ తలస్నానం చేసి బయటికి వెళ్ళడం వల్ల అలా పిచ్చిగా అయిపోయిందనమాట. ఇంకా సింపుల్గా ఈ ముగ్గు అయితే వేసి వచ్చాను. ఈరోజు కలర్స్ కూడా పెట్టలేదు. ఇంకా లోపలికి రావడమే వంట స్టార్ట్ చేశాను. మా వారికి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేయాలి కదా, ఆయన మళ్ళీ 8 o'clockకి స్టార్ట్ అయిపోతారు. ఇంకా 2 days ఈ కొంచెం లీజర్గా పని చేసుకోవడానికి కూడా ఉండదు. మా అమ్మాయి బాక్స్ కూడా వచ్చిందంటే హడావుడైపోద్ది. అంటే లేట్ టైమింగ్సే ఉంటాయిలేండి. ఇంకొక 1.5 month వరకు వింటర్ టైమింగ్సే ఉంటాయి కాబట్టి తనకి 8:20 అలా వస్తుండొచ్చు బస్సు. సో ముందు మా వారినే పంపాలి, కానీ ఇద్దరికి ఒకేసారి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, కొంచెం హడావుడిగా ఉంటుంది. అండ్ రోజు చేసేదే హాలిడేస్లో ముందు మార్నింగ్ మా వారికి ఏదో ఒకటి చేసి పంపించేయడం,
మా పాప లేచాక తనకి ఏది కావాలంటే అది కుక్ చేయడం అనమాట. సో ఇంక ఈరోజు అయితే పాలకూర ఉంది, తన కోసం పాలకూర ఫ్రై చేసేసి పంపించేద్దాం అనుకున్నా. దాంతోపాటు జీరా రైతా చాలా సింపుల్గానే ప్రిఫర్ చేస్తారు మా వారు లంచ్ బాక్స్. మామూలుగానే రైస్ మేము తినడం బాగా తగ్గించేసాం కాబట్టి ఎప్పుడైనా రైస్ తిన్నా కూడా సింపుల్గా పులావ్లా చేసి ఇచ్చేయమంటారు. అప్పుడప్పుడు నేనే ప్రాపర్ పప్పు ఫ్రై, రసం, సాంబార్ అలాంటివి చేసిస్తూ ఉంటాను, కానీ మోస్ట్లీ ఇలా సింపుల్గానే ప్రిఫర్ చేస్తారు. లైట్గా ఉంటేనే బాగుంటుంది, ఫుల్ టైం ఆఫీస్లో కూర్చునే ఉంటాం కదా అన్నట్టు. సో ఇది బేసిక్ పాలక్ ఫ్రై. మామూలుగా అయితే ముందు పాలకూర వెల్లుల్లి కారం అయితే చేద్దాం అనుకున్నాను, కానీ సరే సంకటార్ చతుర్థిని ఎలాగో ఫాస్టింగ్ కదా ఎందుకులే అన్నట్టు. తనేం ఫాస్టింగ్ లేరు, తినేయచ్చు, ఇది తన వరకే చేస్తున్నాను కాబట్టి అయినా ఇంకెందుకులే అనిపించింది. లాస్ట్లో అయితే డ్రాప్ అయిపోయాను. ఇంకా ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి, కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని పాలకూర వేసేసుకొని ఇలా చేసుకోవడమే. ఫైనల్గా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేశారంటే పాలకూర ఎంత దగ్గరగా అయిపోద్దో మనం వండినప్పుడు అంతే బాగా రైస్లో కలుస్తుంది. కాబట్టి కొంచెం కర్రీ అయినా ఎక్కువ రైస్ అయితే తినచ్చు. ఉల్లి కారం, వెల్లుల్లి కారం వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది. మీరు రైస్లో తిన్నప్పుడు రోటీలోకి అంత బాగుండదులేండి. ఏం లేదు, వెల్లుల్లి కొంచెం కారం మిక్సీ పట్టేసుకొని ఇలా ఫైనల్గా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నారంటే చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. ఇలా బేసిక్ పాలక్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మా పాప పాలక్ ఫ్రై కన్నా కూడా తను పాలక్ పన్నీరే ఇష్టంగా తింటుంది, అదే చేయమంటుంది. ఇంకా రోటీ అన్నాను కదా, రోటీ అయితే చేసేసాను. తన వరకు పిండి కలిపేసి మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టి రోటీ చేస్తాం కదా, అప్పుడు ఎంత బాగా పొంగుతాయో ఇలా ప్యాన్ మీద కూడా బాగానే పొంగుతాయి. జస్ట్ మీరు అలా స్పాచులాతో ప్రెస్ చేస్తూ ఉండాలంతే. ఇంకా అన్నీ రెడీ చేసేసాను. తన కోసం జావ కూడా కాచేసాను. ఈరోజు రాగి జావతో పాటు బనానా అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. మనం ఒక్కరో హైప్ చేయకపోతే ఏమవుతుందిలే అని అనుకోవద్దు. ప్రతి హైప్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎలాగో మీకు వీక్లో 3 డేసే ఛాన్స్ ఉంటుంది హైప్ చేయడానికి వీడియోని. సో ఫుల్ డేస్ ఆప్షన్ ఇచ్చేయలేదు కాబట్టి యూట్యూబ్ అప్డేట్స్ ఇచ్చి కూడా మళ్ళీ అందులో బోల్డ్ అనే లిమిటేషన్స్ అనమాట. కాబట్టి 3 డేస్లో ఈరోజు ఏం హైప్ ఇస్తానులే, రేపటి వీడియో ఇంకా బాగుంటుందేమో, రేపు హైప్ ఇద్దాం కదా అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీక్కి హైప్ వేస్ట్ అయిపోద్ది. సో ఈరోజు కంటెంట్ ఇప్పుడు ఇక్కడ నచ్చింది అనిపిస్తే హైప్ చేసేయండి. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మా వారిని అయితే ఆఫీస్కి పంపించేశాను. తన పూజ చేసుకొని వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్య స్వామికి. ఇంకా తన కోసం రెడీ చేస్తాను కదా, మందిరం ఎలాగో అంతా క్లీన్ చేసి దీపం పెట్టుకోవడానికి రెడీ చేస్తాను కాబట్టి ఆ టైంలో మిగతా పూజ సామాను కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని తుడిచి పక్కన పెట్టేశాను. మళ్ళీ తొడవకపోతే నల్లగా అయిపోతాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే వాటికి మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు బొట్టు పెట్టేసి మంచిగా ఆయిల్ వేసి ఒత్తులు వేసానంటే అవి నానుతూ ఉంటాయి. ఈ గ్యాప్లో నైవేద్యం ఏం పెట్టాలి, ఫ్రూట్స్ లాంటివి ఉంటే అవి క్లీన్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్స్ అవన్నీ రెడీ చేసుకోవడం, దేవుడి దగ్గర పూలు సర్దుకోవడం, ఇవన్నీ చేసుకునేసరికి ఒత్తులు చక్కగా నానిపోయి ఉంటాయి. అప్పుడు మంచిగా ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. ఇంతకీ మీలో ఎవరన్నా సంకటహార చతుర్థి చేస్తారా, చేసే అలవాటు ఉందా అనేది నాతో షేర్ చేసుకోండి. పూజ మార్నింగ్ అంతా ఏమి ఉండదు. మార్నింగ్ మనం రెగ్యులర్ పూజ చేసేసుకోవడమే, ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో చంద్రుడు వచ్చిన తర్వాత ఉండ్రాళ్ళు చేస్తాం కదా, మన బియ్యం రవ్వతో, వరి నూకతో, దాంతో ఉండ్రాళ్ళు అయితే చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకొని వినాయకుడు శ్లోకాలు, స్తోత్రాలు ప్లస్ అష్టోత్తర శతనామావళి ఇలాంటివన్నీ చదివేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరేమన్నా పనులు స్టార్ట్ చేస్తున్నారు, వాటికి విఘ్నాలు వస్తున్నాయి, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అలా అనుకుంటే మేము ఇన్ని వీక్స్ చేస్తామని అనుకొని కూడా చేయొచ్చు. నేను పర్టికులర్గా ఏది ఇన్ని వీక్స్ చేస్తానని అనుకోను. నాకు ఓపికన్నంత వరకు చేద్దాంలే అని స్టార్ట్ చేస్తాను, కంటిన్యూ చేస్తూ ఉంటాను.
ఒక్కొక్క మంత్ లేడీస్కి సహజమే కదా, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పటికి నేను స్టార్ట్ చేశాక మోస్ట్లీ ఒక 1-2 టైమ్స్ మిస్ అయింది అంతే, ఎక్కువేం మిస్ అవ్వలేదు. ఇంకలా పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ గణపతి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ పని అయిపోయిందంటే ఈ రోజుకి నా మెడిటేషన్ అయిపోయినట్టే. పూజ చేసుకున్న తర్వాత మాత్రం ఒక 2 నిమిషాలు నేను అలా కూర్చుంటాను ప్రశాంతంగా, వెంటనే పనుల్లోకి దూకేయకుండా. అంటే మనం ఆ హాఫ్ అన్ అవర్ మంచిగా కూర్చొని మెడిటేషన్ చేస్తాను కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ అలానే ఉండాలంటే ఇంకొక 2 మినిట్స్ అలానే కూర్చుందాం అనిపిస్తుంది. సో అలా ప్రశాంతంగా కూర్చొని ఒక 2 నిమిషాలు కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మిగతా పనులు చేసుకోవాలి, కిచెన్ సర్దాలి. మార్నింగ్ వంట చేసాం కాబట్టి గిన్నెలు ఉంటాయి, అవన్నీ కడిగేసేయాలి. గిన్నెలు మాత్రం సమ్మర్ అయినా వింటర్ అయినా, ఇప్పుడు చల్లనే కాదు నార్మల్గా కూడా నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను. సింక్ అనేది మీకు ఎప్పుడు నీట్గా ఉంటే కిచెన్ అంతా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ సింక్ నుంచి స్మెల్ రావడం ఇలాంటివన్నీ ఉండవు. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. నేనైతే డైలీ 3 టైమ్స్ కంపల్సరీ గిన్నెలు కడగడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్నూన్ మరీ తిన్న ప్లేట్సే ఉన్నాయి అనుకున్నప్పుడైతే వదిలేసి ఈవినింగ్ టీ తాగేసాక టీ గిన్నెలతో పాటు కడిగేస్తాను. కానీ అదర్వైజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ ఓవర్స్ అన్నీ బౌల్స్లో పెట్టేయడం, అవన్నీ సింక్లో వేసేయడం. ఇప్పుడు గిన్నెలు కడగాలంటే గిన్నెల బుట్ట ఖాళీ అవ్వాలి కాబట్టి ఆ గిన్నెలన్నీ సర్దుతున్నాను అనమాట. నాకు బట్టలు మడతేయడం సర్దడం ఎంత బద్ధకమో, ఈ కడిగిన గిన్నెలు సర్దడం కూడా అంతే బద్ధకం. వాటి ప్లేసుల్లో అన్ని డ్రాలు ఓపెన్ చేసుకొని పెట్టేసి టకటకా వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అందరికీ లంచ్ రెడీ అయింది, లేదా మా అమ్మాయికి ఒక బాక్స్, మా వారికి ఒక బాక్స్, ఇలా చేస్తే కిచెన్ ఇంకా మెస్సీ అవుతుంది. కానీ ఈరోజు ఓన్లీ తన కోసం రోటీ చేశాను అండ్ ఒక్క కర్రీయే పెట్టాను. తన కోసం వరకే వండి తనకే పెట్టేశాను కాబట్టి ఇంకా లెఫ్ట్ ఓవర్స్ ఆ గొడవ ఏం లేదు. కాబట్టి ఇంకన్నీ డైరెక్ట్గా సింక్లో వేసేసి ఓన్లీ మా అమ్మాయి కోసం పాలు కాచడానికి పాల గిన్నె ఉంటుంది కదా, అది మాత్రం పక్కన పెట్టేసి ఇంకా మిగతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ క్లటర్ ఫ్రీ చేసేసుకొని మీరు క్లీన్ చేయొచ్చు, లేదా క్లటర్ ఫ్రీ చేసేసి గిన్నెలు కడిగేసుకున్న తర్వాత కూడా ఫైనల్గా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇదే పర్టికులర్గా ఇలానే ఫాలో అవుతానని ఏం లేదు. ఒకరోజు ఇలా ఒకరోజు అలా, ఆ టైంకి మనకి ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి, మీరు కిచెన్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు, మీకు కూడా నాలాగే ఎప్పటికప్పుడు అలా క్లీన్ అయిపోవాలా, స్టవ్ మీద చేయి కాలుతూ ఉన్నా సరే అక్కడ ఏమైనా స్పిల్ అయిందంటే వెంటనే క్లీన్ చేసేయాలన్నట్టు ఉంటారా, మీరు ఎలాంటి కేటగిరీ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది, గిన్నెలు కడిగే పనికైతే వచ్చేసాను. యాప్రన్ కట్టుకున్నాను. ఇప్పుడు తడిచిపోయింది అనుకోండి, ఈ స్వెటరు టీషర్ట్ మళ్ళీ రోజంతా మెయింటైన్ చేయాలి కాబట్టి చలి పుడుతుందని అప్పుడప్పుడు ఇలా అవసరాన్ని బట్టి ఉండడానికైతే అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి స్పీడ్లో మనకి అలా చేయడం కుదరదు. కానీ ఇప్పుడు బట్టలు ఆరడం అసలే చాలా కష్టంగా ఉంది. సమ్మర్లో అనుకోండి అలా వదిలేసి ఈ పనంతా చేసేసరికి ఒక్కొక్కసారి బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ స్నానం కూడా చేస్తాను. అప్పుడు మనం ఎన్నిసార్లు స్నానం చేసినా ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ వేసినా బట్టలు గంటలో ఆరిపోతాయి. ఇప్పుడు అలా కాదు, 2 రోజులైనా ఆరట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది. ఇంక అందుకే యాప్రాన్ ఆరబెట్టడం ఈజీ కదా, ఈ స్వెటర్, టీషర్ట్, ప్యాంట్ ఇవన్నీ చేయడం కన్నా అని అన్నట్టు మంచిగా బుద్ధిగా అయితే యాప్రాన్ కట్టుకొని గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. గీజర్ ఆన్ చేసుకున్నాను. ఈ పర్టికులర్ 1 మంత్లో గీజర్ లేకుండా గిన్నెలు కడగడం అంటే అసలు చేతులన్నీ ఇలా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. నాకైతే ఆ తర్వాత అలా మంటల్లా వచ్చేస్తాయి చేతులంతా, చల్లనీళ్ళు ఎక్కువ యూస్ చేస్తే. అలా కాకుండా మనం మంచిగా గోరువెచ్చగా సన్నగా అయితే పెట్టుకొని నీట్గా గిన్నెలు అయితే వాష్ చేసేస్తున్నాను.
మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోమని నేను న్యూ ఇయర్ వీడియోలో అడిగాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ నాతో షేర్ చేసుకున్నారు. మీరు తీసుకున్న రిజల్యూషన్స్ అన్నీ 1 month, 2 months, 15 days, 20 days అలా ఫాలో అయ్యే కాకుండా రెగ్యులర్గా ఫాలో అవుతారు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం దీని మీద రివ్యూ చేసుకుందాం. నేను చెప్పిందే కాదు, మీరు చెప్పింది కూడా. అంటే నేను మీకు కొన్ని చెప్పాను కదా, ఇలా చేయాలనుకుంటున్నాను, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను, నైట్ టైం మొబైల్ చూడకూడదు అనుకుంటున్నాను, ఎడిటింగ్ మానేశాను, బుక్ చదువుతున్నాను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను ఎన్ని రోజులు కంటిన్యూ చేశాను, మీరు చెప్పినవి మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు అనేది చూద్దాం మనం. అండ్ ఇంకా కొంతమంది చెప్పాను కదా, వాళ్ళు మేము ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోమని, స్కిన్ కేర్ తీసుకోమని ఇలాంటివి కొంతమంది చెప్పారు. యూజువల్గా హోమ్ మేకర్స్ ఇంటి పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. కొంతమంది నేను చెప్పాను కదా, అసలు మార్నింగ్ రెడీ అవ్వడానికి కూడా టైం లేదన్నట్టు చేస్తూ ఉంటారు. అలా కాదు, బేసిక్ సెల్ఫ్ కేర్ అండ్ స్కిన్ కేర్ మనకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో తప్పకుండా కొంచెం టైం మీకోసం తీసుకోండి. చక్కగా రెడీ అవ్వండి, ఫుల్ డేకి సరిపడా. మరి రోజు ఐరన్ చేసిన క్లోత్స్ వేసుకోవాలని లేదు. మీకున్న వాటిల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని ప్రజెంటబుల్గా ఉంటే మీకే ఎవరో ఇంటికి వస్తారు చూస్తారని కాదు, అలా నడుస్తూ ఎప్పుడన్నా మిర్రర్లో మీ ఫేస్ చూసుకున్నా సరే ఓకే బాగానే ఉంది, ప్రజెంటబుల్గానే ఉన్నాను అనిపించాలి. కానీ ఏదో చింపిరి జుట్టేసుకొని పిచ్చి పైజమాస్ వేసుకొని ఉంటే బాగుండదు కదా. సో మనమే అప్పుడు డిమోటివేట్ అయిపోతాం అనమాట. ఈ హోమ్ మేకింగ్ వల్లే కదా ఇదంతా, రోజంతా ఇంట్లో పనితో నాకు సరిపోతుంది, అందుకే నా ఫేస్ ఇలా ఉందనిపిస్తుంది. కాబట్టి మీ మీద మీరు కేర్ తీసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా టైం 10 o'clock అయ్యేసరికి మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది అనమాట. నీట్గా అన్ని గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను. సింక్ అంతా క్లీన్గా ఉంది. ఇలా ఖాళీ సింక్ చూసినప్పుడు బోల్డ్ అంత స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. అందులో గిన్నెలు చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో చూసారుగా, అది నా క్లీన్ కిచెన్ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వరకు ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళే పని లేదు. ఇలా మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేస్తే 10 అవుతుంది నా పనులన్నీ అయ్యేసరికి. ఇంక ఇప్పటి నుంచి వీడియో కోసం కూర్చుంటాను. వీడియో ఎడిటింగ్ అయిపోయి ఉంటే వాయిస్ ఓవర్, షార్ట్స్ ఎడిట్ చేయడం, అలాంటి పనులన్నీ ఒక 1-2 hours ఈజీగా 12 వరకు అయితే చేస్తాను. ఆ పనే ఇంకా అది. మా అమ్మ అయితే లేచింది, ఫ్రెష్ అవుతుంది, తన కోసం పాలు అవన్నీ రెడీ చేస్తా ఇంకిప్పుడు. సో అదండి నా ఎర్లీ మార్నింగ్ 5 AM to 10 AM రొటీన్ బ్లాగ్ అయితే. ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. వీలుంటే ఇదే వీడియో కంటిన్యూ చేస్తా. నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా చేస్తాను ఏంటి అనేది రేపటి వీడియోలో చూద్దాం. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.